మనం ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మనం అనుకున్నప్పుడే మనం మాట్లాడుతున్నప్పుడే క్యాబినెట్ ఎవరైతే ఏ శాఖలు ఇచ్చారో అవి ప్రకటించడం జరిగింది. ఒకసారి చూద్దాం సార్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ మనం ముందు నుంచి అనుకున్నట్లుగానే అయింది. ఏపీ మంత్రుల శాఖలు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి హోంశాఖ వంగలపూడి అనిత, పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా మనం అనుకున్నాం. అదే డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్కి బాధ్యతలు అప్పచెప్పారు. ఆరోగ్య శాఖగా సత్యకుమార్, మానవ వనరులు ఐటీ శాఖ నారా లోకేష్, గనుల శాఖ కొల్లు రవీంద్ర, అలాగే వ్యవసాయం మార్కెటింగ్ సహకారం అచ్చెన్నాయుడు, జనవనరుల శాఖ నిమ్మల రామానాయుడు, గట్టిగా ఉన్నాం. ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్ ముందుగానే అనుకుంది. దేవాదాయ శాఖ రామ్ నారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ అనగానే సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ అనగానే సత్యప్రసాద్, గృహ నిర్మాణ శాఖ కొలుసు పార్థసారథి, మహిళా సంక్షేమ శాఖ గుమ్మడి సంధ్యారాణి, న్యాయ మైనారిటీ శాఖ ఫరూక్. మైనారిటీకి తప్పదులేండి. సో ఇవి సార్ శాఖలకు సంబంధించి ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్లు. పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ఎలా చూడాలి? ముందు అనుకున్నట్లుగా అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావటం అనేది స్పిరిట్ ఆఫ్ ది వర్డిక్ట్, ప్రజల తీర్పు యొక్క స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విజయానికి ప్రధాన కర్త, అదే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన ఉప ముఖ్యమంత్రి కావటం అన్నది చాలా కాలం తర్వాత ఇట్లా, అంటే వేరే పార్టీకి చెందిన మిశ్రమ ప్రభుత్వం ఉండి వేరే పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి రావటం అన్నది ఇదే జరుగుతుంది. గ్రామీణ అభివృద్ధి ద్వారా ఆయన గ్రామాలకు దగ్గర అవడానికి, ఆ విషయాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం లభిస్తుందని మనం భావించవచ్చు. హోంశాఖ అనితకి ఇవ్వడం అంటే ఈమె కూడా శాసనసభలో వాద ప్రతివాదాలు వీటన్నిటిలో కూడా ముఖ్య పాత్ర వహించారు కదా. అది కాకుండా ఇంతకుముందు కూడా సబితా ఇంద్రారెడ్డిని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, అలాగే తర్వాత అంతకుముందు జగన్ ప్రభుత్వంలో కూడా మహిళలను హోంశాఖ మంత్రులుగా పెట్టడం అనే ఒక వరవడి కొనసాగుతుంది. కాబట్టి దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని భావించాలి. మనం ఇప్పుడే మాట్లాడిన దాంట్లో కొంచెం ఆసక్తికరమైంది బీజేపీ మంత్రికి దేవాదాయ శాఖ ఇవ్వకపోవటం. అది కూడా మంచి పనే, తప్పకుండా అక్కడ అనుభవం చూపించారని అనుకోవాలి. ఎందుకంటే ఆయన అయితే వెంటనే వాళ్ళ విధానాలు, ఆ వివాదాలు కూడా వచ్చేస్తాయి. కాబట్టి బహుశా దాన్ని మార్చుండొచ్చు. లోకేష్ మానవ వనరులు ఐటీ ఇదివరకు కూడా ఉన్నారు ఆయన. ఇవన్నీ కూడా బహుశా మోరార్లెస్ పయ్యావుల కేసు కొంత అధ్యయనం చేస్తారు. ఇంతకుముందు పిఎస్సి చైర్మన్గా ఉన్నారు. కాబట్టి ఆర్థిక శాఖ ఆయనకు ఉండొచ్చు. సభలో మీరు గతంలో బుగ్గనకు కేశవ్కు జరిగిన వాదోపవాదాలు ఇంట్రెస్టింగ్గా మీరు చూసేవాళ్ళు కదా. అవును. సో శాఖలు ఎందుకు ఆలస్యం అన్నది ఇంకా ఆలస్యం లేదు. నా